హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4 నామినేషన్స్ అయినాయండి. ఆదిత్య ఓం, నైనిక, మణికంఠ అండ్ సీత. హౌస్‌ని ప్రకంపనలో లేపిన నామినేషన్ మాత్రం సీతది. మెయిన్ దాన్ని టచ్ చేద్దాం. సో, ఇంకొకటేంటంటే ఈ 2 రోజులు పెట్టాడా, ఈరోజు కంటెంట్ ఏం లేదు. 7:30 నుంచి నిద్రపోతున్నారు. 7:30 నుంచి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వీడియోలు ఏం చేయాలింకా? దెబ్బేస్తున్నారు బిగ్ బాస్ మీరు వ్యూయర్స్‌కి. ఓకే. యాహ్! జస్ట్ ఫర్ ఫన్. రైట్. సో, ఈ నలుగురు నామినేషన్ ఎలా అనిపించినియి? అసల ఓవరాల్‌గా గేమ్ ఎలా మారబోతుంది అనేది కూడా మాట్లాడుకుందామండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఆదిత్య ఓం నామినేషన్స్ మెయిన్ ఒకటే పాయింట్ సమ్ అప్ చేస్తే. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మీకేం పాయింట్లు దొరకటం లేదా? ప్రేరణ గాని, యష్మిని గాని. నువ్వేమో ప్రేరణని చేయవు. ప్రేరణ ఏమో నిన్ను చేయదు. నువ్వేమో పృథ్వీ, నిఖిల్‌ని కూడా చేయరు. అంటే నిఖిల్ ఏం కనపడటం లేదా? ఫిజికల్‌గా ఆడింది. మా కేజీఎఫ్ తమ్ముడు కేజీఎఫ్ మ్యూజిక్ ఏసారు కదా! పృథ్వీ కోసం. తన్ననననే తననన్ననే తన్న తననే తననననే తననన్ననే తనే తననే అనేసాడు గదా! సో, కేజీఎఫ్ తమ్ముడు అని అంటాడు పృథ్వీనా. మా కేజీఎఫ్ తమ్ముడు ఎంత ఆవేశపడ్డాడు, ఏం తప్పులు కనిపించలేదంటే, అంటే వాటిని క్లారిఫై చేస్తాం కాబట్టి మాకక్కడ చేయటానికి లేదంట. ఇదే క్లారిఫికేషన్ మిగిలినోళ్ళకి ఇవ్వచ్చు గదా! ఇప్పుడు ఇటువంటి విషయాల్లో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత దొరుకుతావు. నువ్వు తప్పు చేసినప్పుడు యెస్ తప్పైపోయింది మహాప్రభు. మా నాన్న కూడా ఏమైంది? యష్మి లాగటానికి చూసింది. లేదు, లేదు, లేదు అది గ్రూప్ గేమ్ ఎలా అయిద్ది? సరే ఇవన్నీ తీసేయమ్మా మీ నాన్నొచ్చి ఏం చెప్పాడు? అని అడిగు. ఇండివిడ్యువల్ గేమ్ ఆడమన్నాడు. ఇండివిడ్యువల్ గేమ్ ఆడమన్నాడంటే ఇప్పుడు దాకా నువ్వు ఆడిన గేమ్ ఏంటి? గ్రూప్ గేమ్. ఆ! ఓకే. అర్థమవుతుంది. కానీ అది నేను తీసుకోలేకపోతున్నానని ఏడ్చేసింది. పాయింట్ లేకపోతే ఏడ్చేస్తది యష్మి అంతే. ఇంకా దాంట్లో ఏం లేదు. ఒక క్వెషన్‌కి ఆన్సర్ లేకపోతే మనం అటు ఇటు దిక్కులు చూసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళటమా, ఏదో ఆలోచించడమా చేస్తాం ఎగ్జామ్స్‌లో. ఏమో ఒక క్వెషన్‌కి ఆన్సర్ లేకపోతే ఫస్ట్ ఏడ్ చేస్తేమో. అది. తర్వాత ప్రేరణ. ప్రేరణను కూడా సేమ్ ఇదే పాయింట్‌ల మీదనమాట. యష్మి గారిని గ్రూప్ గేమ్ అంటే కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నాయి. నాకంత పెద్ద తప్పులు ఎక్కడ కనిపించటం లేదు అంటుందేమ. కనిపించడం లేదు. సో, ఇక్కడ అలా అనుకుంటే నాకు నబీల్‌కి గొడవ పడింది. అయినా నేను నామినేట్ చేశాను గదా! చేయటం లేదు గదా! సో, కిష్మినే కాదు కదా! నబీల్‌ని కూడా నామినేట్ చేయటం లేదు కదా! అంటే నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసాక నువ్వు చేయటం లేదు అంటాడు. సో, ఇక్కడ కొన్ని పదాలు నబీల్ నువ్వు ఇమ్మెచ్యూర్ అన్నావు. గౌతమ్‌నేమో కామ్చోర్ అన్నావు. కామ్చోర్ నేను అనలేదే అంటది. అన్నావు. అంటే అని ఉంటానేమో అన్నట్టు మళ్ళా అంటది. సో, ఇప్పుడు నువ్వెలా అయితే ట్రీట్ చేస్తున్నావో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని అలా ట్రీట్ చేయటం లేదు. సో, కొంచెం దయ చూపించు అన్నట్టు. అంటే ఓకేనా? గొడవలు అయ్యి టాక్సిక్‌గా బిహేవ్ చేస్తున్నానేమో అది నేను మార్చుకుంటాను అన్నట్టు చెప్తది. ఓకేనా? ఆ తర్వాత నైనిక నామినేషన్స్‌కి వద్దాం. నబీల్ షేర్ లెక్క ఆడేవాడు ఏమైంది? సేఫ్‌గా ఆడుతున్నావు. ఓకే. నువ్వసల వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి నువ్వు గేమే మార్చిపోయావు. అసలు ఇదివరకు ఎలా ఫైర్ ఉండేది నీలో? ఆ! అసలు నువ్వెందుకు బ్యాక్ బిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఏంది? గౌతమ్‌తో నువ్వు ఆహ్, గౌతమ్ గురించి వెనక ఎందుకు మాట్లాడుతున్నావు బ్యాక్ బిచ్చింగ్? ఆ! అతనికి ఎక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పి నువ్వెందుకు అలా అంటున్నావు? అన్నట్టు. ఆ కన్వర్జేషన్ ఎప్పుడంటే యూ అండ్ ఎస్మి ఆర్ సిట్టింగ్ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు గదా! అంటే నామినేషన్స్‌లో ఉన్న ఫైరు ఇంట్లో చూపించడం లేదెందుకు అని ఒకసారి నాకు ఆయన ట్యాగ్ ఇచ్చాడు. అదే పాయింట్ ఏద్దాం అనుకున్నాను. 6థ్ వీక్ పాయింట్ అంట అది. ఈయన 3, 4 వారాలు రాలేదు గదా! నామినేషన్‌కి. అంటే అదే పాయింట్ మీద గౌతమ్‌ని ఉంచుకున్నాడు ఆ పాయింట్ మీద. ఈ 3, 4 వారాల్లో ఈయనకి ఎవరి తప్పులు కనపడలేదన్నట్టు. తర్వాత సీతాఫలం తినటం నామినేషన్ పాయింట్ ఇచ్చాడు. సీతాఫలం తిని నామినేషన్ పాయింట్ ఇచ్చాడు. నామినేషన్ పాయింట్ ఇవ్వడానికి సీతాఫలం నాకిక్కడ అర్థం కాని పాయింట్ ఏందంటే, ఇది చాలా మంది చెప్తున్నారు, చెప్పలేదో నాకు తెలీదు. ఎవరిని తినొద్దని సీతాఫలం. కెమెరాస్‌కి చెప్పి తింటున్నాడు. నేను ఒక ఫన్ క్రియేట్ చేస్తున్నాను ఏమైద్దో అని. అంతకుముందే గంగవ్వ వాళ్ళతో చేస్తారు కదా ఫన్ను. ఆయన అదే చెప్తాడు. సో, నేను ఇది కూడా ఒక ప్రాంక్ లాగా చేశాను ఏమైద్దో అని. ఆ సీతాఫలం తినేటప్పుడు అది అందరి కోసం ఉంచిన సీతాఫలం అయినప్పుడు నబీల్ ఎందుకు షేర్ చేసుకుంటాడు దాంట్లో? నబీల్ తింటాడు ఆ సీతాఫలంలో. నేను కొంచెమే తిన్నానంటాడు. సరే ఆయనకి సెన్స్ లేదు. అది అలా చేయకూడదు అన్న సెన్స్ లేకుండా చేసాడు అనుకుందాం గౌతమ్. సో, అటువంటప్పుడు గౌతమ్ నువ్వు తినకూడదు. వద్దని చెప్పాక తింటే నామినేషన్ పాయింట్ అయిద్ది. అలా ఎలా? అని చెప్పాలి. అరే! నువ్వు తింటున్నావు కదా! నాకు కూడా ఒక ముక్కియ్యి అని ఎలా అంటాడు? అది ఏ కైండ్ ఆఫ్ ఇది? మళ్ళా ఆ పాయింట్ మీద ఆయన ఎలా ఎళ్ళాలనుకుంటాడు? ఇప్పుడు ఒక 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 మైసూర్ పాకులో 3/4 నేను తిని 1/4 నువ్వు తిన్నా గాని తిన్నది తిన్నట్టే గదా! అసలు మనది ఎప్పుడు కరెక్ట్ అయిద్ది? అసలు నువ్వు దాన్ని టచ్ చేయకుండా ఉంటే కరెక్ట్ అయిద్ది. ఈమె కంఫర్టబుల్‌గా నబీల్ గూడా తిన్నాడు. గౌతమ్‌లో ఉన్న ఇదేందంటే చిన్న చిన్న పాయింట్స్ ఎత్తడాయన. సో, నేనే గాదు నబీల్ గూడా తిన్నాడని ఎత్తొచ్చాయన. ఎత్తల.
కొంచెం తిన్నాడు, కొంచెమైనా తిన్నాడు కదా అని ఎత్తొచ్చు. కొంతమంది అవి కూడా ఎత్తేవాళ్ళు ఉంటారు మైన్యూట్ విషయాలు. అసలేమో కంఫర్టబుల్‌గా ఇగ్నోర్ చేస్తా ఎత్తిన ప్రేరణ. అట్లా. ఆ తర్వాత ఇక్కడ ఇది జరగంగానే ఇంకా పక్కకి తీసుకెళ్ళి మాట్లాడతాడు. అంత చిన్న పాయింట్‌కి ఎలా అనిపించింది బ్రో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళొచ్చి టాప్ 5లో నన్ను ఎక్కువ ఓటింగ్ పెట్టేసరికి ఇప్పుడు అలా అలా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అంటే, ఏ లేదు, 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 లేదు. నువ్వు నామినేషన్ పాయింట్ అలా పెట్టుకున్నావంటే నామినేషన్ పాయింట్ అది కాదు బ్రో. బిగ్ బాస్ నువ్వు హౌస్ కోసం అంత కష్టపడి ఆడినందుకు, నువ్వు నువ్వు ఒక చిన్న మర్చిపోయినందుకు స్వీట్ తినొద్దు అన్నప్పుడు నువ్వు క్యారెట్ హల్వా తిన్నావు, ఇంకోటి తిన్నావు. బిగ్ బాస్ ఏదైనా ఆదేశించినప్పుడు దాన్ని ఫాలో అవ్వలేదు నువ్వు. అది పెద్ద తప్పు కదా నా దానికంటే అంటాడు. ఇంకేనా? అంటే అక్కడ నబీల్ వచ్చి గౌతమ్‌ని చల్లార్చడానికి ప్రయత్నించినట్టు క్లియర్‌గా తెలిసిపోతుంది. అసలు ఇక్కడ గాదు. ఆయన నామినేషన్ ఏసేటప్పుడే, నైనిక నామినేషన్ ఏసేటప్పుడే చూడండి గౌతమ్ నబీల్ ఫేస్ మూవ్‌మెంట్స్. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆయన బ్యాక్ పిచ్చింగ్ అనుకుంటాడు కదా అంటున్నాడు. అనుకోని ఫైట్ అవ్వని మీ ఇద్దరికి. మాకు కదా కన్నుల పండగ. మాకు కదా! ఎలాగో అప్పుడప్పుడు చేస్తుంటాడు కదా నబీలు. ఎవడి పాయింట్స్ ఎక్కువ ఉంటాయో తెలిసిద్ది. సో, అదనమాట. అటువంటి చోట మనం మనిషిని అబ్జర్వ్ చేయొచ్చు. సో, నబీల్ యాక్చువల్‌గా చేస్తుంటాడు అప్పుడప్పుడు. అయన్నీ ఫుటేజ్ తీస్తే ఉంటాయి. చాలా సార్లు ఉంటాయి. అవినాష్‌తో చేస్తాడు. ప్రేరణ ఇతను కలిసి చాలా సార్లు అనుకుంటాడు. సో, ఏం ఆడుతున్నాడు ఆయన అసల ఇంతెందుకొచ్చిందంటాడు. హ్మ్. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్ యస్మి. యస్మినేంటంటే సోనియా వాళ్ళిద్దరిని ఇక్కడ భలే పాయింట్ ఏస్తదేమా. ఏమంటదంటే, సోనియాని నువ్వేమన్నావు? నువ్వు వెనకుండి వాళ్ళని ముందు పెట్టి ఆడిస్తున్నావు అని నీ నామినేషన్ పాయింట్ ఒకసారి. పేరెత్తదులే. సో, ఇప్పుడు నువ్వు చేస్తుందేంది? వాళ్ళని ముందు పెడుతున్నావు. సో, నువ్వెక్కడ కనిపిస్తున్నావు? నువ్వెంత చూపినా నిఖిల్‌తోనే కనిపిస్తున్నావు. నీ గేమ్ ఎక్కడ? నీ ఇండివిడ్యువాలిటీ గేమ్ ఎక్కడ? నీ ఫైర్ ఎక్కడ? అనగానే మళ్ళా ఏడుపు. ఇంకంతే పాయింట్ లేకపోతే ఏడుపొచ్చేస్తది ఈ అమ్మాయికి. ఆ తర్వాత తేజతో ఫైట్ అప్పుడు కూడా ఎక్కడ ఫైర్ ఎక్కడ అన్నట్టు అంటది. ఆ తర్వాత అసలు నిఖిల్‌తో డాన్స్ చేయాలన్న ఆ డెస్పరేషన్ ఏంటి నీకు? నాకు ఐ వాంట్ టు డాన్స్ విత్ నిఖిల్. మళ్ళా పృథ్వీతో చేస్తే ఎలా పోద్దో ఏమో మీమ్స్ వస్తాయి. లైవ్‌లో జరిగిద్దిది. దీని మీద ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ ఏ దానికి ఆ దానికి సెపరేట్ వీడియోస్ చేసున్నా. కాబట్టి డీటెయిల్డ్ అనాలిసిస్ చూడండి నేను. నేను నిన్న మొత్తం నామినేషన్స్ ఒక్కొక్క నామినేషన్ సెపరేట్ వీడియో చేశాను. ఓకేనా? అయిపోద్ది. ఈ తర్వాత నబీల్ గౌతమ్ డిస్కషన్ చెప్పేసుకున్నాంగా. యష్మి పాయింట్స్ కూడా చెప్పుకున్నాం. తర్వాత మణికంఠ వచ్చి నిఖిల్ నువ్వు ఫస్ట్ 2 వీక్స్‌లో కనపడిన గేమ్ కనపడటం లేదు. ఓకే. నువ్వు టాస్క్ ఆడేటప్పుడు చాలా ఫిజికల్ అవుతావు. తర్వాత మళ్ళా అటు పక్కెళ్ళి ఎమోషనల్‌గా మాట్లాడతావు. ఇక్కడ ఫిజికల్‌గా ఆడటం ఏంటి? అటు పక్క ఎమోషనల్‌గా ఏదో ఒకటుండు. ఇప్పుడు నువ్వు టాస్క్ ఆడేటప్పుడు నేను పడ్డాను. నాకంతా బ్లాంక్ అయిపోయింది. తర్వాత అరే నేనే కదరా చెప్పాను అది ఇది అన్నట్టు అంటాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏమంటా అంటే 5థ్ వీక్ మణికంఠన్ నామినేట్ చేయొద్దు. ఈ సోదంతా ఎందుకని ఒక గ్రూప్ మీటింగ్ పెట్టి చెబుతాడు. ప్రతిసారి ఆ మణికంఠన్ నామినేట్ చేయటం, ఆయన సింపతి చేయటం అని. ఇక్కడ చూడండి ఇదే నిఖిల్ గేమ్‌ని పరిశీలిస్తే ఇతను ఆడే సేఫ్ గేమ్ చాలా ఇటువంటి జస్ట్ కొన్ని మాత్రమే. మణికంఠ ఒక పాయింట్ అంటాడు. 5థ్ వీక్‌లో అసలు మణికంఠన్ నామినేట్ చేయొద్దు. చేస్తే సింపతి మీద వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ పెరుగుతుంది క్రేజు అన్నట్టు అందరూ గ్రూప్ మీటింగే చెప్తాడు. అరే నేను బయటికెళ్ళి చూసుకున్నాను. నన్ను నామినేట్ చేయొద్దు అని చెప్పి నువ్వు చెప్పావు సైడ్‌కి దోసావు అనంటే, అవునురా ఎవ్రి వీకు నిన్నే నామినేట్ చేయటం ఏంది? అందుకని 5థ్ వీక్ నిన్ను చేయొద్దు అన్నానా అంటాడు. అప్పుడు మణికంఠ చెప్పే డైలాగ్స్ ఉంటాయి. అరే వద్దురా ఇయ్యే తగ్గించుకో. అక్కడ నువ్వు వాడిన టోన్ వేరు నా కోసం. ఇక్కడ నువ్వు చెప్తున్న టోన్ వేరు. వద్దురా ఒక సిట్యుయేషన్ అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా వద్దు ఇయ్యే తగ్గించుకో. సో, అక్కడ నువ్వు ఏ టోన్ యూజ్ చేసావు? అక్కడ భావం ఏంటి? ఇక్కడ నువ్వేంది ఎంత నైస్‌గా చెప్తున్నావు? మాటలు లేవు ఇంకా ఆయనకి. ఆ తర్వాత మాడ్యులేషన్ గురించి అక్కడొక మాడ్యులేషన్‌లో చెప్పావు, ఇక్కడొక మాడ్యులేషన్‌లో చెప్తున్నావు. ఓకే. బయట ఎలా వెళ్తుందో అన్న ఫియర్‌తో నువ్వు గేమ్ ఆడకు. అలా ఆడితే అయిపోయినట్టే. బాగా ఆడు అన్నట్టు చెప్తాడు. నబీల్‌తో షేర్ లెక్క ఆడుతున్నావా? సేఫ్‌గా ఆడుతున్నావా? ఎలా ఉండేది నీ గేమ్? షేర్ లెక్క ఆడు. అన్ని లైట్స్ అయిపోయాక మీ అమ్మ కప్పు తెచ్చుకొని రమ్మంది. అంటే లైవ్‌లో పాయింట్లు ఇక్కడ చాలా ఉండవు. నేను లైవ్ కూడా నేను చూసా కాబట్టి అన్ని పాయింట్స్ గుర్తున్నాయి. కప్పు తీసుకొని రమ్మంది. ఏంటి గేమ్? సరిగ్గా ఇంప్రూవ్ చేసుకో. ఐ వాంట్ యూ టు ది విన్నర్ నబీల్ అని చెప్తా. దే లవ్ యూ టు ది కోర్ మ్యాన్ చూపించు అన్నట్టు చెప్తా. అరే నన్ను కూడా నామినేషన్‌లోకి రాకుండా చేశారు. నేను నామినేషన్‌లోకి రావటం లేదు మామ. నన్ను చేయటం లేదు అంటున్నాడు నబీల్. అరే నన్ను కూడా నామినేషన్‌లోకి రాకుండా ఒక పన్నాగం పన్నారు. మాట్లాడు. అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడు. అవకాశం వచ్చినప్పుడల్లా గేమ్స్ ఆడు.
ఇక శక్తి ఉంది అని చెప్పాక చెవిలో పోయి వస్తాడు. నువ్వు నబీలు, నిఖిలు సారీ నబీలు, నిఖిలు, గౌతము మీ ముగ్గురు రేస్‌లో ఉన్నారని వీళ్ళిద్దరికి కన్వే చేస్తాడు. అయితే ఇతనికి అంటే ఇక్కడ అన్ని చూపియడు. ఇక్కడ ఏం చూపిస్తాడంటే నిఖిల్‌తో, నబీల్‌తో ఉన్నప్పుడు నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఆడు. నీ గేమ్ తగ్గుతుంది మామ అన్నట్టు అంటాడు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు కలిసి మన ముగ్గురం రేస్‌లో ఉన్నామంటరా అని చెప్పి నిఖిల్ నబీల్‌తో చెప్తుంటాడు. ఓకే. రైట్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సీత. ఇది ఎక్కువ సేపు మాట్లాడుకుందాం. సీత ఫస్ట్ ప్రేరణ, నెక్స్ట్ ఏమో నిఖిల్. నెక్స్ట్ యష్మి. యష్మి అయినా సరే నిఖిల్ అక్కడ యష్మి చేసినట్టు లేదు. నిఖిల్ చేసినట్టుంది. సో ప్రేరణని నువ్వు చీప్ అవ్వాలని ఇంకెప్పుడన్నా అనిపించిందా? ఇంకెప్పుడన్నా మళ్ళా అవ్వాలని ఉందా? లేదమ్మా. నీకేమో గాని ఒక టార్చర్ కనిపించింది. నవ్వుతానే యు ఆర్ అట్టర్ ఫెయిల్యూర్. ఓకే. ఒక డిక్టేటర్‌షిప్ లాగా అనిపించింది. సో మీ హస్బెండ్ చెప్పి వెళ్ళాక గూడా ఇంకొద్దు కిచెన్ విషయాలకు దూరంగా ఉండు. నోరు జారకని చెప్పాక గూడా ఈమె నెక్స్ట్ ఎళ్లి టేస్టీ తేజ ఒక దోస అడుగుతాడు. అది విష్ణు దోస. అలా ఎలా తింటావు నువ్వు అది ఇది అని చెప్పి ప్లేటు పెట్టుకున్నోడిని కాదని నిఖిల్‌కి దోస ఎయ్యాలంటది. ఇదేం గేము? ఈతిద్ది. అవునా? అన్నట్టు అంటది. ఈరోజు వాడిని గట్టిగా మాట్లాడేవాళ్ళుంటే ప్రేరణకు పాయింట్స్ దొరకవు. సీత లాక్ చేసి పడేస్తా ఆమెని. ఏమంటదంటే సీతాఫలం దాంట్లో సిగ్గు లేకుండా అనే పదం ఏంటి? మనం హ్యూమన్ బీయింగ్స్ తప్పులు చేస్తాం. దానికి అంత పదం వాడాలా? తర్వాత రోహిణి విషయం. ఇక్కడ రోహిణి విషయం, రోహిణికి నీకు షీల్డ్ ఇచ్చినప్పుడు నువ్వసలు చీప్ అయింది, నీకు అవకాశం వచ్చింది. అసలు ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంది కూడా రోహిణి చేసిన త్యాగం వల్ల. నువ్వెందుకు ఇవ్వలేదంటది. ఇక్కడ చూడండి ఒక సీక్వెన్స్ చెప్తాను చూడండి. దీంట్లో రోహిణి పాత్ర కూడా ఉంటది. మనుషులు అనేవాళ్ళు అంటే గ్రాటిట్యూడ్ ఇయన్నీ మాట్లాడుతారు తప్పితే అంత ఈజీ కాదు. రోహిణిది కూడా తప్పుంది. రోహిణి ఏమంటది? అరే నేను డిజర్వ్డ్ అండ్ డిజర్వ్‌లో నిన్ను అడిగాను ప్రేరణ. అప్పుడు నువ్వు చేస్తానన్నావు అని. కొంచెం బ్యాక్‌కెళ్దాం. అంటే బటర్‌ఫ్లై థియరీ అనుకోండి ఏదైనా అనుకోండి. రోహిణి ఒకానొక టాస్క్‌లో విష్ణుప్రియని డిజర్వ్డ్ అండ్ డిజర్వ్‌లో చేయమంటది. ఏదైనా డిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ వచ్చినా గేమ్ పెట్టినా అని. అప్పుడు గేమ్ జరిగిద్ది. రోహిణి కొన్ని తీసేస్తది. కొన్ని మూటలు మాత్రమే తీసేస్తది. ఎందుకంటే అడిగింది కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయదు. సో దానికి చాలా ఫీల్ అయ్యిద్ది. నేను అడిగినా చేయలేదు కదా అని. రైట్? సో ఆ తర్వాత నిఖిల్‌తో కూడా అంటదా? పృథ్వీతో కూడా అంటది. నాకెంత ఇష్టమైతే అంత చేస్తాను. నా దగ్గర ఇంత మనీ ఉంది. నువ్వు ఇంత మనీ అడిగావు. నేను సహాయం చేయలేను కదా! అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంది పృథ్వీకి. సో ఇక్కడ రోహిణి డిజర్వ్డ్, అన్‌డిజర్వ్డ్ అని విష్ణు అన్నప్పుడు బాధపడిందిగా. దాని గురించి బ్యాక్ బిచ్చింగు అసలు విష్ణు చేయటం లేదు అని. దానికి ముందు విష్ణుకి నువ్వేం హెల్ప్ చేసావు? ఏం చేయలేదుగా. చూడండి మనుషుల స్వభావం. ఏం చేయలేదుగా. ఓకే. సరే. ఏమి చేయకపోయినా విష్ణుకి ఏం చేయకపోయినా నువ్వు రాంగాన్ని నామినేట్ చేసావు. నీ మంచి కోసమే అన్నావు. అవినాష్ వాళ్ళతో బ్యాక్ బిచ్చింగ్ చేసావు. ఇదంతా అయింది. ఇప్పుడు నువ్వు సేమ్ డిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ నువ్వు అడిగావు. నువ్వు అడిగినప్పుడు ఆమె ఇవ్వల. కోపం రావాలిగా. కోపం రాకపోగా ఈయనేం చెప్తుందంటే ఈ సీన్ అంతా అయిపోయాక, "అరే ప్రేరణ నువ్వు అలా చెప్పకుండా ఉండాల్సిందిరా. అలా చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ బ్యాడ్ అయ్యేదానివి కదా" అంటావు. సో ఆ కన్సర్న్ చూడండి ఏమో. ఎందుకు ఒకరి విషయంలో ఒకలా, ఒకరి విషయంలో ఒకలా. ఇక్కడ చూడండి ఇది పెద్ద ట్విస్ట్ మళ్ళా. రోహిణి ఏం చేస్తది? సూట్‌కేస్ ఆమెకిస్తది. సో ఈ ప్రేరణ ఏం చేస్తది? సో గ్రాటిట్యూడ్ చూపియాలంటే మళ్ళా ప్రేరణ ఎవరికివ్వాలి? రోహిణికివ్వాలి. ఈ 3 అక్కడ అందరూ ఒక్కో స్టెప్ జరిగి ఆ ప్రాసెస్ పెడతారు. ఈక్వల్ ఓట్లొస్తాయి. నాకు సార్ మళ్ళా ఈళ్ళ ముగ్గురిని ఏయమంటారు. ఈళ్ళ ముగ్గురు వాళ్ళకి కూడా ఓట్లొస్తాయి. ఏది రోహిణిని, నబీల్‌ని, నిఖిల్‌ని. ఆ తర్వాత ఈక్వల్ అయింది. మెగా చీఫ్‌గా ఏమో డెసిషన్ తీసుకోమంటాడు. ఫస్ట్ ఏమో రోహిణి పేరు చెప్తది. ఓకే. తర్వాత అవకాశం వచ్చినప్పుడు నబీల్ పేరు చెప్తది. సీత పాయింట్ ఏంటంటే నువ్వు గ్రాటిట్యూడ్ చూపియాలనుకున్నప్పుడు అది ఆమెకంటూ అందితే గదా! అందనప్పుడు గ్రాటిట్యూడ్ ఎలా అయిద్ది? అన్నప్పుడు నేను ఒక అద్భుతమైన మాట చెప్పింది. అసలు నేను ఇవ్వాలనుకోలేదు. డిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ అడిగింది కాబట్టి ఇచ్చానంటది. మైండ్ ఒక్కసారి రివర్స్ అంటాడు చూడు 'సునీల్' ఆ సినిమాలో. పంచి పలక్నామాకే పంచని. అట్లా వెంటనే సీత ఓహ్! నువ్వు ఫస్ట్ టైమ్ ఇచ్చిందన్న గ్రాటిట్యూడ్ అనుకున్నావు. అది కూడా కాదా? ఏం మాట్లాడిద్ది? అంటే నా దృష్టిలో నబీల్ డిజర్వ్డ్ అంట. నబీల్ డిజర్వ్డ్ అంటే రోహిణి డిజర్వ్డ్ కానట్టే కదా! అంతే కదా! అన్నట్టు అంటది. వెంటనే ఆమె సైడ్ చూస్తాయి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ నబీల్‌కి ఇవ్వడానికి రీజన్ ఏందంటే, అక్కడ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా పోయే ప్రాసెస్‌లో ఆ రోజే ఒక డిస్కషన్ అయ్యిద్ది. నాకు సార్ ముందే ఇదంతా జరిగేది. నబీల్ గురించి చెప్పేటప్పుడు నబీల్ వైపు స్టాండ్ తీసుకుంటా ఒక మాట అంటాడు గౌతమ్. నబీల్ మీద ప్రేమ చూపిస్తారు సార్. కానీ అది నిజం కాదు. ఓజీ టీమా, రాయల్ టీమా అన్నప్పుడు నబీల్ మీద ప్రేమ చూపిస్తారు. ఓజీ టీమ్‌లోనే ఒకరన్నప్పుడు నబీల్‌కి ప్రేమ చూపించరు అనే పాయింట్ ఎత్తాడాయన. ఎత్తంగానే ఓహ్ మై గాడ్! ఇప్పుడు మనం నబీల్‌కి ఇయ్యకపోతే ఎట్లా? నబీల్‌కి ఇచ్చి అలా చేసుకుందాం అన్న ఒక థాట్ ప్రాసెస్ ప్రేరణది. ఇంకో కన్నింగ్ థాట్ ప్రాసెస్ ఏందంటే
సారీ టు సే దిస్ వర్డ్ కన్నింగ్ థాట్ ప్రాసెస్ అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక రోహిణికి ఇచ్చిందనుకో, రోహిణి ఏం హెల్ప్ చేయదు మళ్ళా. ఆల్రెడీ ఆమె హెల్ప్ చేసింది. ఏమో ఎవిక్షన్ సీరియల్ ఇచ్చింది. రేపన్న రోజు రోహిణికి ఛాన్స్ వస్తే ఏ అవినాష్‌కో, ఏ టెస్టీ తేజకో వాడిద్ది. వీళ్ళందరూ గ్రూప్ అని ఆమెకు తెలుసు. గ్రూప్ అని తెలిసినా నీకు చేసిందంటే అక్కడ నువ్వు మెచ్చుకోవాలి కదా! బట్ ఆమె చేతిలోకెళ్తే ఎవిక్షన్ షీల్డ్ వీళ్ళందరికీ చేస్తదని తెలుసు. వేరేజ్ నబీల్ చేతిలోకెళ్తే నబీల్‌కి ఛాన్స్ ఉంటే వీళ్ళిద్దరూ నైట్ అయ్యేసరికి అర్ధరాత్రి ముచ్చట్లు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ రోజు జరిగినయన్ని. ఏయ్! నేనే ఇచ్చా నువ్వు నాకే ఇవ్వాలంటే నబీల్ కూడా ఇస్తాడు. అవినాష్ వల్ల వచ్చింది కాబట్టి అవినాష్‌కి ఇస్తానన్న స్ట్రాంగ్ ఉన్నప్పుడు అవినాష్ నాకు హెల్ప్ చేశాడని ఇంత పెద్ద షీల్డ్ ఆమె చేతుల మీదకి ఎనుకొస్తే ఈయనెందుకు చేయడు? సో అది రోహిణి చేస్తే డౌట్. ఇక్కడ చూడండి అంటే దేవుడు కర్మ సిద్ధాంతం అదే విష్ణువు చెప్తాడు కదా యూనివర్స్ మ్యాటర్స్ అని. ఎగ్జాక్ట్‌లీ యూనివర్స్ వల్లే జరుగుతాయి అన్నీ. ఇక్కడ నబీల్‌కి హెల్ప్ చేసింది. రైట్? ఇక్కడ రోహిణి ఇచ్చిన ఆమెని దెబ్బేసింది. ఇప్పుడు రోహిణి ఏదైతే ఫాలో అయిందో విష్ణుప్రియ విషయంలో, ఏదైతే మాటలందో ఇక్కడ ఏమన్నా న్యాయం జరిగిందా రోహిణికి? జరగల. చూసారా? సో రోహిణికి ఆ విధంగా చేశాడు. ఇక్కడ ప్రేరణ ఏ ఉద్దేశంతో ఇచ్చింది? నేనిస్తే క్విట్ ప్రోకోలాగా నాకు వాడతాడేమో అన్నట్టు. అది నా ఆలోచన కాదు ఆమె అంటది. "నువ్వెందుకు వాడావు అవినాష్‌కి? వాడకుండా ఉండాల్సింది కదా! నువ్వు అనవసరంగా 2 వీక్స్ చేశావు." అంటే ఏంటి ఆ మీనింగు? నాకు వాడాల్సిందే అనే. అది క్లియర్‌గా తెలిసిపోద్ది గేమ్‌లో. ఎందుకంటే ఈరోజు అవినాష్ దగ్గరికి కూడా పోయి నన్ను సేవ్ చేస్తావు కదా! నువ్వు చీపిపోయినప్పుడు అని. ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేశారనుకో మీరు ప్రేరణ గేమ్ అర్థమైద్ది. సో ఏ కైండ్ ఆఫ్ కన్నింగ్ గేమ్ అని. సో సందర్భం వచ్చినప్పుడల్లా నువ్వు ప్రేరణను టార్గెట్ చేస్తున్నావు. అక్కడ టార్గెట్ ఏం లేదు. అక్కడ కళ్ళకి కనిపించేది నేను చెప్తున్నా. కొత్తగా ఏం చెప్పటంలా. రైట్? సో ఇక్కడ సరే ఏమికి న్యాయం జరిగిందా? రోహిణి, విష్ణు అన్న విషయంలో రోహిణికి దెబ్బేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? రోహిణికి దెబ్బేసి ఏమేం చేసింది? ప్రేరణ నబీల్‌కి ఇచ్చింది. సో మళ్ళా బటర్‌ఫ్లై. నబీల్ ద్వారా న్యాయం జరిగేటట్టు చేశాడు. నబీల్ ఏం చేశాడు? అవినాష్‌కి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి. సో ఓవరాల్‌గా ఏమైపోయింది? ఏమి ఆశించకుండా చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఒక్కోసారి ఆశించి చేస్తే ఫలితాలు రావు. అవి కిట్ ప్రోకోలు అవుతాయి. ఎప్పుడేం దెబ్బే అది. హోల్ హార్టెడ్‌గా నువ్వు చెయ్యి. వాళ్ళ నుంచి రాకపోయినా గేమ్‌లో నువ్వు ఎదుగుతావు. బయట జనాల్లో హీరోయిన్ పోతావు, హీరో అవుతావు. ఇలా చేసావనుకో ఏముండదు. అంతే. సో ఈ పాయింట్ ఎత్తే మాట్లాడలేకపోతాను. ఓకే. ఆ తర్వాత ఇక్కడ అసలు నీకు ఆ పవర్ వచ్చిందే రోహిణి సూట్ కేసు వల్ల కదా అన్న పాయింట్ ఎత్తిద్దనమాట. సో ఆ తర్వాత యష్మి అబ్బా యష్మిని ప్రేరణ నువ్వు క్రింజ్ అంటాం నాకు నచ్చలేదని చెప్పి ఇక్కడ నిఖిల్ నామినేషన్ వేస్తుందబ్బా నిఖిల్ గురించిన పాయింట్లు. ఇక్కడ నేనేమంటానంటే నిఖిల్ యాడ్ అవ్వటం నాకు బాధ అనిపించింది. నేను రాత్రి కూడా చెప్పా. చాలా బాధ అనిపించిందని చెప్పా. బట్ అది ఉదయం కూడా చెప్పా. అది 2 రోజులు ఉంటది. ఇది చాలా హై ఉండదు. ఆ టైంలో అర్ధరాత్రి వీడియోలో నేనే చాలా హైగా చెప్పా. అసలు లేదు ఆయన ఎళ్ళిపోతాడు ఇంక ఈ దెబ్బతో విన్నర్ అని. సో జనాలకి అది గుర్తుంటదా అంటే ఈ 2 రోజులు అయిపోయి కొత్త ఇష్యూ వస్తాయి. ఇక్కడ సీతది ఎంత తప్పుందో నిఖిల్‌ది కూడా అంతే తప్పుంది. ఎందుకో చెప్తా చూడండి. అయితే సీత వాడిన పదాలు బాలేవు. చాలా హర్ట్‌ఫుల్ అవి. అదైతే ఆ మాట మీద నేను ఇప్పటికి ఉంటా. అంటే స్ట్రాంగ్ వుమెన్ అంతా నువ్వు టార్గెట్ చేసి, ట్రాప్ చేసి, నువ్వు గేమ్‌లో ముందుకెళ్ళటానికి ఫేక్ గేమ్ ఆడతావు. నువ్వు గేమ్‌లో ముందుకెళ్ళటానికి ఇలా చేస్తావు. కరెక్ట్ వాడికి. ఈ స్ట్రాంగ్ వుమెన్ అన్నోళ్ళని నువ్వు అందరిని టార్గెట్ చేసి, ట్రాప్ చేసి, ఇవి చాలా బాగోవు ఇటువంటి పదాలు. కానీ ఆ పదాలు తప్పు పడతా నేను. ఆమె యూజ్ చేసిన పదాలు తప్పు. కానీ ఆమె కన్వే చేయాలనుకున్న ఫీలింగ్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి చూసుకుంటే నువ్వు సోనియాతో ఫ్రెండ్‌షిప్ చేసావు. ఏది డైరెక్ట్‌గా చెప్పవు. ఆమె అంటుంది అదే. వుమెన్ మీద నీ ఫీలింగ్స్‌ని మిక్స్డ్ ఫీలింగ్స్‌గా క్రియేట్ చేస్తావు అన్నప్పుడు, ఇక్కడ చూడండి నాకు అర్థమవుతుంది యష్మి. నువ్వు ఆయన లైక్ చేసినప్పటి నుంచి నీ గేమ్ పడిపోయింది. అటుపక్క ఏమీ లేదు. ఒక్కోసారి మాత్రం ఉన్నట్టు చూపిస్తాడు అప్పుడప్పుడు. అది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. అంటే యెస్. ఇక్కడ చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే యష్మి బాధ వీళ్ళిద్దరి గురించి అనుకున్నారనో నాకు నిజంగా నాకు అనిపించింది చెప్తున్నా. యష్మి బాధ వీళ్ళిద్దరి గురించి అనుకున్నారనో, అయ్యో నేను నామినేషన్ పాయింట్‌లో దొరికాను ఇయన్నీ కాదు. యష్మికి ఒక చిన్న ఇగో ఉంటది. చిన్న యాటిట్యూడ్ ఉంటది. ఏం యాటిట్యూడ్ అంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానన్నట్టు ఎళ్తుంది. ఆయన కూడా నన్ను ప్రేమించానంటే ఎందుకు ఎళ్ళటం లేదు? నేను ప్రేమిస్తానన్నట్టు ఎళ్తే నాకు చిన్న చూపు కదా! అక్కడ ఆయన కూడా ప్రేమిస్తున్నాడు కదా అన్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్‌లో సీత ఆ పాయింట్ ఎత్తినప్పుడు అప్పుడప్పుడు ఆయన కూడా రెసిప్రొకేట్ చేస్తున్నాడు అన్నప్పుడు యెస్ అని ఆ 'చంద్రముఖిలో జ్యోతి' గారిలాగా యెస్ అంటది. మీరు చూడండి గమనించండి.
ఈ చిన్న చిన్న న్యూయాన్సెస్ మీకు గమనిస్తే గేమ్ అర్థమైపోద్ది. సో, ఆమె 7, 10 అనిపించింది నాకైతే. లేకపోతే నిజంగా వాళ్ళిద్దరి మాట వల్ల అంత ఈజీగా అయితే సోనియా అంత పెద్ద గొడవ జరిగాక, "అరే నిఖిల్, సోనియా చెప్పిన పాయింట్స్ నీకు చాలా హెల్ప్ అవుతాయిరా. మళ్ళా ఆడు. మళ్ళా ఇదవ్వు" అని. మళ్ళా కూడా గెలవలేదా? మళ్ళా కూడా గెలిచారాళ్ళు. అయన్నీ కాదు మ్యాటరు. ఆమెకేందంటే, నేనే చూడటమేంది? అంటే నేను చూస్తున్నా. ఎలా పోతుంది? అది నేను ఒప్పుకోను. నేను చూస్తున్నాను. ఆయన కూడా నా వైపు చూస్తున్నాడు అనిపియాలి ఆమెకి. అక్కడ ఈ పదాలు వాడాక చాలా హర్ట్‌ఫుల్ అవుతాడు పాపం. అయితే ఇక్కడ జరిగిందేందంటే, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏందంటే, ఈయనకి తెలుసో తెలియకో ప్రతివాళ్ళ విషయంలో అలానే చేస్తాడు. చేస్తాడంటే ఆయనేదో ట్రాప్ చేసి, నిజంగా మోసం చేయడం అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. సోనియా అంటే అదొక రిలేషన్ లాగా ఎళ్ళిపోయింది. అది పెద్ద కొడుకు లేకపోతే పెద్దోడా చిన్నది. నెక్స్ట్‌కు చూడండి గేమ్‌లో ఈమెకు కూడా చిన్న క్రష్ ఉంటది సీతకి. అన్ని పాయింట్లు చెప్పుకుందాం వీడియోలో టైం ఉంది కాబట్టి. సీతకి చిన్న క్రష్ ఉంటది. క్రష్ ఉంటే ఏం చెప్తుంటది? ఆయనేం చెప్తాడు? ఇటువంటి చిన్న చిన్న మ్యాటర్‌లు ఒక్కోసారి ఏందంటే సెన్సిటివ్ మ్యాటర్‌లు ఏందంటే ఒక్కోసారి ఈజీగానే పాపం ట్రిప్ అయిపోతారు అమ్మాయిలు. అరే! ఈ ఇంట్లో నేనెవరినన్నా ఫ్లర్ట్ చేస్తున్నానంటే అది నీ ఒక్కదాన్నేరా ఇంకెవరిని కాదా అంటాడు. ఒకానొక టైంలో నేను పాతయన్ని రిమైండ్ చేసి చెప్తున్నా. అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు బాగా ఆలోచించుకో. యష్మి నువ్వురా అని చెప్పి యష్మిని కూర్చోబెట్టి, నిఖిల్ నీ వైపు ఏం చూడ్డా అది ఇది అంటే, అదేం లేదు మేమిద్దరం ఊరకే మాట్లాడుకుంటాం అది అన్నట్టు అంటాడు. ఫన్ కోసం ఫ్లర్ట్ చేస్తున్నాను ఇయన్నేంది? ఇయన్నేంది? అక్కడ ఆమె సీరియస్‌నెస్ కనిపిస్తుంది. సీత అప్పుడప్పుడు సీత దగ్గరికెళ్ళటం, చిన్న హగ్ చేసుకోవటం, ఆ తర్వాత యష్మి బుగ్గకెళ్ళటం, చిన్న హగ్ చేసుకోవటం. ఒకానొక టైంలో నైనిక అసలు ఆ గేమ్ వదిలేసి నిఖిల్ తోటి వచ్చి మాట్లాడటం. అది ఏ రిలేషన్ అయినా గాని అన్న, చెల్లెలు అనుకోని ఏదన్నా ఉన్నాయి. వాళ్ళు ఏం పెట్టుకుంటారేమో! ముందు ఎదుటి వ్యక్తులకు మాత్రం అది వస్తదిగా. దాన్ని బ్రేక్ చెయ్యి. ఇప్పుడు సీత చెప్పిన ఆమె వాడిన పదాలు తప్పు. ఇప్పటికి నేనంట ఆమె వాడిన పదాలు తప్పు. దాంట్లో భావం మాత్రం అర్థం చేసుకుంటే కరెక్టే. నువ్వెందుకు అట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ చూపిస్తావెందుకు లేడీస్ మీద? నాకిష్టం లేదు, ఇష్టముంది. నేను అనుకోవటంలా నువ్వు నాకు చెల్లి లాంటి దానివి. ఇప్పుడేనా నాకు చెల్లి లాంటి దానివి, నాకు ఫ్రెండ్ లాంటి దానివి. ఆ ఫీలింగ్స్ వద్దమ్మా. నాకో పెద్ద స్టోరీ ఉంది బయట. నా కోసం వెయిట్ చేసేవాళ్ళున్నారు అని చెప్పొచ్చుగా. చెప్పడేనా? ఎప్పుడు చెప్పాడైనా? వాళ్ళ మదరొచ్చి యష్మిని కట్ చేయి అన్నాక, బిగ్ బాస్ వచ్చి మీ ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పన్నాక 5, 6 లవ్ స్టోరీల తర్వాత ఆరో లవ్ స్టోరీ కావ్య గారిది ఇతనిది. నీ ఫస్ట్ లవ్ స్టోరీ అన్నప్పుడు కావ్య గారి లవ్ స్టోరీ ఎందుకు ఎన్హాన్స్ చేసావు? ఫస్ట్ లవ్ స్టోరీ అన్నప్పుడు ఫస్ట్ లవ్ స్టోరీగా చెప్పాల్సింది. అక్కడ ఎమోషన్ పండిద్దని నాకు తెలుసు. నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు లేరు. యష్మి, గిష్మీలందరూ ఉత్త మాటలే అన్నది ఎప్పుడు చెప్పాడు? వాళ్ళ మదరొచ్చి యష్మిని కంట్రోల్ చేయన్నా చెప్పాడు. ఏమంటున్న పాయింట్స్ అన్నీ అయ్యాయి. వద్దు. ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు. ఇంత జరిగాక గూడా ఆయన గేమ్‌లో ఉండి ఇప్పుడు లవ్ స్టోరీ చెప్పమన్నప్పుడు కావ్య చెప్తాడుగా. అఫ్‌కోర్స్ నేను లవ్ స్టోరీ చెప్పంగానే ఆమె ట్వీట్ చేసిందిలే మళ్ళా. "వద్దు నాయన మీరు నమ్మొద్దు స్వామి. మీరు నమ్మారంటే అంతే. కొంతమంది ఫేక్ పర్సన్స్ ఉంటారు" అది ఇదని ఇమ్మీడియేట్‌గా ఇక్కడ షో అయిపోవటం, "ఏందిరా నాయన ఇంత బాధపడుతున్నాడని" చెప్పా. గంట అయిపోగానే మీరొక పిచ్చోళ్ళలాగా ఉన్నారు. అటు కావ్య గారి ట్వీట్ చూడండని 4 మెసేజ్‌లొచ్చినియి. ఓయమ్మ! ఇదేందిరా స్వామి అనుకున్నా నేను. సో, అంటే ఇక్కడ నిఖిల్ తప్పుండొచ్చు, కావ్య గారి తప్పుండొచ్చు. బట్ ఈయనైతే 100% కరెక్ట్ కాదని అర్థమవుతుందిగా. ఈయనే చెప్తాడు. కావ్య విషయంలో నేను తప్పు చేశాను అని. కొట్టినా, తిట్టినా, కొట్టించుకుంటే అది ఇదను. అటువంటప్పుడు నువ్వు లేడీస్ వైపు ఆ ఎమోషన్స్ అయ్యే విధంగా చెయ్యొద్దు అంటుంది. ఒక్కోసారి ఏందంటే మనం చెప్పే మాటకి ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సీత భావం కరెక్ట్ అయినా ఆమె యూజ్ చేసిన పదాల వల్ల ఆయనకి భయంకరమైన ఎమోషన్ వచ్చేసింది ఇంకా. ఏం చేశాడు? నెక్స్ట్ అన్నం తినల. అన్నం తినకపోతే వచ్చి టేస్టీ తేజాలు అందరూ వచ్చి "రేపు పప్పు కలిపాం, వేడి వేడి పప్పు ఉంది, సాంబార్ ఉంది రా" అంటున్నారు. లేదు లేదు లేదులే నేను ఇలా అంటున్నానని. అప్పుడు ఇంకా పృథ్వీతో చెప్తాడు. "ఏం మాటలురా అవి? ఖచ్చితంగా నేనైతే క్షమించను. ఐ వోంట్ ఫర్గివ్ హర్. ఆ స్ట్రాంగ్ వుమెన్‌ని నేనేంటి చేయటం? స్ట్రాంగ్ వుమెన్‌ని ట్రాప్ చేయటం ఏంటి? సోనియా నా వల్ల ఎళ్ళిపోయిందా? సీత నా వల్ల ఎళ్ళిపోయిందా" అన్నట్టు కరెక్టే. అదైతే నేను పార్షియల్‌గా నమ్ముతా. సీత ఇప్పుడు ఈయన వల్లే ఎందుకెళ్ళిద్ది? ఆమె గేము ఆమెది అయి. సోనియా కూడా ఒక్క నిఖిల్ విషయంలోనే కాదు కదా! సోనియా నామినేషన్సు, సోనియా విష్ణువునంటము, సోనియా ప్రేరణనంటము అన్నీ ఉన్నాయి. కానీ ఇదొక పార్ట్ అంతే. కానీ సీత చీటింగ్ కన్వే ఎలా చేసిందంటే, స్ట్రాంగ్ వుమెన్‌ని నువ్వు టార్గెట్ చేయటం వల్ల వాళ్ళెళ్తున్నారు, నువ్వు గేమ్ ఆడుకుంటున్నావు అనేది వేరే లెవెల్ మీనింగ్ అయింది. అందుకే నేను చెబుతుంది. ఆమె పెట్టిన పదాలు తప్పు. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ వుమెన్‌ని టార్గెట్ చేసి, ట్రాప్ చేసి వాళ్ళందరిని పంపిస్తున్నావు. నువ్వు మాత్రం నీ ఆటను వాడుకుంటున్నావు. నువ్వు దాంట్లో పడొద్దు అంటే,
ఆయన వచ్చి రాగానే ఒక స్కెచ్ చేసి స్ట్రాంగ్ ఉమెన్స్ ఎవరో చూసి వాళ్ళంతా వాళ్ళతో ఇచ్చేసి వాళ్ళు బయటికి పోయిందాక వెయిట్ చేసి అట్టుండదుగా. నేనే సలహాలు చెప్తా ఆయన భుజం మీద చేసి అంటే గేట్ దాకా తీసుకెళ్ళటని. కానీ ఒక సేఫ్ గేమ్ ఆడి, ఒక కైండ్ ఆఫ్ ఫేక్ గేమ్ ఆడి, ఒక కైండ్ ఆఫ్ కన్నింగ్ గేమ్ ఆడి, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పదాలన్నీ వాడొచ్చు మనం. సో ఇక్కడ ఉమను, టార్గెట్, ట్రాపు ఇవన్నీ సరికి విషయం పెద్ద అయిపోయింది. అరే బయట ఎలా పోద్దని ఒక చిన్న భయం ఉంటుందిగా. ఇక్కడ పోయి ఏం ఏడుస్తుంది యష్మి, అక్కడ పోయి ఆయన ఏడుపు, చూసేవాళ్ళకి మనకి ఏడుపు. ఇవన్నీ ఏంది ఈ కథలు? అంతే మనం మనం ఎన్ని చూడటానికి మనం ఉన్నాం. వీళ్ళు వీళ్ళు ఈ కథల వల్ల ఇలా అలా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే అద్భుతమైన కావ్యం ఇది. అద్భుతమైన కావ్యాన్ని మలిచాడు. ఓకే, బిగ్ బాస్ ఎడిటర్. అది మ్యాటర్. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.